ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. దాంట్లో భాగంగానే అమాయకులైనటువంటి వైఎస్ఆర్సీపీ నేతల మీద దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారంటూ వైసీపీ నాయకులు చేస్తున్న హడావుడిలో వాస్తవం ఎంత ఉందనుకోవాలంటారు? ఇప్పుడు లోకేష్ గారు ఫస్టే చెప్పారు, పాదయాత్ర చేసేటప్పుడే చెప్పాడు, ఎవరైతే హద్దులు దాటి ప్రవర్తిస్తున్న అధికారులు కావచ్చు, లేకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు, వాళ్ళు చేసిన తప్పు అవినీతి కానీ ఏది ఉన్నా కానీ ప్రతి ఒక్కటి నా బుక్లో రాసుకుంటున్నాను. అది రెడ్ బుక్ అనేది దానికి ఒక పేరు పెట్టుకున్నాడు ఆయన. దాని ప్రకారమే ప్రభుత్వం చర్యలు తీసుకుంటా పోతుంది. దానికి వీళ్ళు ఎందుకు ఇంత ఉలికి పడుతున్నారు? రెడ్ బుక్ అంటేనే పైకేమో రెడ్ బుక్ ఉన్న ఇంటికి కుక్క కూడా భయపడదంటూనే భయాన్ని, అంటే ఎట్లా అంటే వాళ్ళ భయాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. అంటే వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు కోసాలు కదిలిపోతున్నాయి అనమాట. వాళ్ళు ఈ రెడ్ బుక్ లో నా పేరు ఉందా అని అవసరమైతే ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులను వాళ్ళకి దగ్గరగా ఉండే వాళ్ళు కూడా అడిగి తెలుసుకునే పరిస్థితికి వచ్చి అంత భయపడే పరిస్థితి. అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక దాంట్లో భాగంగానే అమాయకుడైనటువంటి అంబటి రాంబాబుని అరెస్ట్ చేయడం కానీ, లేదంటే జోగి రమేష్ ఇంటి మీద దాడి కానీ, వాళ్ళని పరామర్శించడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవటం కానీ, ఇదంతా ఎలా చూడాలంటారు అసలు? మరి అంబటి రాంబాబు అమాయకుడు కాదు కానీ అమ్మాయికుడు ఆయన. పాపం ఆయన ఏంటంటే అన్నీ తెలుసు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతుర్లు కావచ్చు, లేకపోతే వాళ్ళ ఆడవాళ్ళు కావచ్చు, లేకపోతే అతని తరపున వచ్చి మాట్లాడే ఆడవాళ్ళు ఎవరైనా కూడా అతని చరిత్ర తెలుసుకొని మాట్లాడాలా. అతని చరిత్ర ఏంటి, గత 5 సంవత్సరాల్లో అతని సంబంధించిన రాశిలలో ఎన్ని బయటకు వచ్చినాయి, అతనికి అసలు అతనికి గురించి వాళ్ళ పిల్లలు కూడా మాట్లాడటానికి సిగ్గుపడాలా. మరి ఇంకా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఇంకా మా నాన్న అలాంటి వాడు, మళ్ళీ అదేమంటే క్యాస్ట్, నేను కాపును కాబట్టి నన్ను ఇబ్బంది పెడుతున్నారు, అదేమంటే మళ్ళీ కాపు పవన్ కళ్యాణ్ అటుండి కూడా నా మీద దౌర్జన్యం చేపిస్తున్నాడు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని ఇంకా రెచ్చగొట్టి ఏదో పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక్కడ దాంట్లో ప్రధానంగా చూస్తే కనుక ఈ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, ఇప్పుడు మీరు కాపు అన్నారు కాబట్టి, కాపు ఆడబిడ్డలమైన మా మీద ఇంత దాడి జరుగుతుంటే ఎందుకు స్పందించవు పవన్ అన్న అంటూ అంబటి రాంబాబు కూతుర్లు మాట్లాడటం కానీ అసలు ఎలా చూడాలి ఇదంతా? అంటే ఏదైతే విజయసాయి రెడ్డి గారు చెప్పారో, కూటమిని విచ్ఛిన్నం చేస్తే తప్పితే మనం గెలిచే అవకాశం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే సలహా ఇచ్చారో అందులో భాగంగానే అనుకోవచ్చు అంటారు ఇదంతా? అందులో ఖచ్చితంగా ఇదే కూటమి కొనసాగితే ఇంకా 15 సంవత్సరాలు కూడా మనం అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. 2034 కూడా వచ్చే అధికారం వచ్చే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ క్లారిటీగా చెప్పాడు, నా ప్రయాణం 2034 దాకా టీడీపీతోనే నేను వెళ్తాను ముందుకి, నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, నా ప్రయోజనాలు కాదు నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అని చెప్పాడు. కాకపోతే వీళ్ళు ఏంటంటే దాన్ని బేస్ చేసుకొని పవన్ కళ్యాణ్ని ఏ విధంగానే సరే ఈ కులం కార్డు పెట్టి కులాన్ని రెచ్చగొట్టి వాళ్ళని వెడగొట్టాలనే ఒక ధోరణిలో వీళ్ళు మాట్లాడటం తప్పితే అది సింపతి. మళ్ళీ ఆడవాళ్ళు ఇవాళ బయటకు వచ్చి, ఆ రోజు చంద్రబాబు ఇంటి మీద దాడి చేసినప్పుడు జోగి రమేష్ భార్య కానీ ఎవరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడలేదే అయ్యో ఆడవాళ్ళని. మరి ఆ రోజు భువనేశ్వర్ గారిని అసెంబ్లీలో క్యారెక్టర్ అసోసియేషన్ చేసినప్పుడు ఆడవాళ్ళు కనపడలేదా? ఇవన్నీ ఏంటంటే రాజకీయంగా డబ్బులు సంపాదించుకొని మనం ఏముంది జైలుకి పోయినా మళ్ళీ రావచ్చు, ఏదో విధంగా మళ్ళీ జగన్ వస్తాడనే ఆలోచన, జగన్ వస్తే నాకు మళ్ళీ మంత్రి పదవి ఇస్తాడు, లేకపోతే నేను ఇన్ని వేల కోట్లు దోచుకోవచ్చు, ఇప్పుడు మాట్లాడుంటే నాకు దోచుకోవడానికి అవకాశం ఇస్తాడని ఈ బీసీ కార్డు ఉపయోగించుకోనో కాపు కార్డు ఉపయోగించుకొని మాట్లాడటం తప్పితే జగన్ అధికారంలోకి రాడు. అది అది జరిగేది కాదు. ఇప్పుడు రాష్ట్రంలో అసలు అరాచకం రాజ్యం వెళ్తుంది అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి అదే విషయం అసెంబ్లీలో ఎందుకని ప్రస్తావించలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారు? మళ్ళీ క్వశ్చన్, రాష్ట్రంలో అరాజకం పెరిగిపోతుందని చెప్పి పదే ఆయన అంటున్న జంగిల్ రాజ్ అని చెప్పి పదే చెప్తున్నారు కదా. ఆ జంగిల్ రాజ్ గురించి అసెంబ్లీ వేదిక ఎందుకని తన గళం ఇప్పలేకపోతున్నారు అనుకోవాలంటారు? అసెంబ్లీ ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. 11 సీట్లు ఇస్తే నేను 11 సీట్లు ఇస్తే మాట్లాడమద్దని ఎవరల్లా, నీకు ఇచ్చిన టైం ఉంటుంది. నీ 11 సీట్లు వచ్చినాయి, నీకు ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా ఒక ఎమ్మెల్యేకి ఎంత ఇస్తారో నీకు ఆ టైం ఇస్తారు. ఆ టైం అయినా నువ్వు జనం కోసం ఉపయోగించు. ఆ టైం కూడా నాకు వద్దు, మీరు అంత టైం ఇస్తేనే ఇంత టైం ఇస్తేనే అంటే ఇప్పుడు నీకు వచ్చిన టైం నీకు ఇస్తారు. నీకు 11 సీట్లు ఇచ్చారు, దాన్ని బట్టే నీకు ఉంటది. మీరు ఆ మాట అంటున్నారు, అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నారు కదా, తగినంత సమయం ఇస్తాం రండి, మీకు మాట్లాడడానికి అవకాశం కల్పిస్తాం రండి అంటున్నారు. సరే జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు వాళ్ళు వైసీపీ నాయకులు చెబుతుంది ఏంటంటే కనుక 11 మందిని చూస్తే 164 మంది భయపడుతున్నారు అన్నప్పుడు ఎందుకని వెళ్ళలేకపోతున్నాడు అనుకోవాలంటారు? ఎందుకని సబ్జెక్ట్ లేదు, ఎవరి దగ్గర సబ్జెక్ట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు చూసాం, ఒక్క ప్రెస్ మీట్ కూడా డైరెక్ట్ విలేకరుల ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి లేదు. ఆయన సబ్జెక్ట్ గురించి అవగాహన లేదు, అసెంబ్లీలోకి వచ్చి ఏం మాట్లాడాలో తెలియదు. తప్పించుకుంటే 5 సంవత్సరాలు నేను ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, నాకు వాళ్ళు ఇవ్వట్లేదని చెప్పి తప్పించుకొని తిరిగితే నేనేమి
ఎవరికి ఏం చెప్పాల్సిన పని లేదు. వీళ్ళని అడగడానికి ప్రభుత్వాన్ని అడగటానికి కూడా ఏముంది, అంతా బాగానే చేసుకొస్తున్నారు కదా. ఇప్పుడు నువ్వు గత 5 సంవత్సరాల్లో నాశనం చేసింది మొత్తం మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేసుకుంటా, మళ్ళీ పోలవరం చేసుకుంటా, మరి ఏం మాట్లాడతాడు? ఏదైనా మాట్లాడటానికి ఉంటేనే కదా అసలు మాట్లాడటానికి. అంటే ఇక్కడ ప్రధానంగా ఇంకో విషయం మనం గమనించాల్సింది ఏంటంటే గనక, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది రాష్ట్రంలో అసలు పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది, దాని నుంచి డైవర్ట్ చేయడానికే తిరుమల లడ్డు వ్యవహారం అంటూ ఒకటి తీసుకొస్తున్నారు అనే మాట అయితే అంటున్నారు కదా, అందులో వాస్తవం ఉందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధమైన కార్యకలాపాలు జరిగినాయి, ఇవాళ ఏం జరుగుతున్నాయి అనేది, అట్లానే జంతు కొవ్వు కలిసింది, కొన్ని కెమికల్స్ వాడి అసలు డైరీ అనేది లేకుండా ఇవి సిట్ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలు అన్ని పేర్కొనబడ్డాయి. ఏం లేదు, ఇప్పుడు ఏంటంటే వాళ్ళు పూర్తిగా పార్టీ ఈ 11 సీట్లు కాదు, ఈసారి అసలు జగన్మోహన్ రెడ్డి గెలిచే పరిస్థితే ఉండదు. అటువంటి కార్యకలాపాలు చేశారు. అవి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి కాబట్టి ఎదురుదాడి చేసి ఎంతో కొంత మనం తప్పించుకుందాం అని ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు ఎదురుదాడి చేసి తప్పించుకోవచ్చు అంటున్నారు. అసలు కల్తీ అనేది జరగలేదు తిరుమలలో అని చెప్పి ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు మాకు క్లీన్ చిట్ ఇచ్చారని చెబుతుంటే, వైవి సుబ్బారెడ్డి గారు మాత్రం మాకు అందులో జంతు కొవ్వు అనేది లేదు కానీ వేరేది కల్తీ జరిగిందని ఆయన చెబుతున్నారు కదా. ఇద్దరు వాదనలు ఎందుకని వ్యతిరేకంగా ఉన్నాయంటారు? వ్యతిరేకంగా ఉన్నాయంటే ఇప్పుడు వాళ్ళు సరిగా మాట్లాడుకోలేకపోయారు పాపం. ఏంటంటే సుబ్బారెడ్డి గారికి ముందే చెప్పలేకపోయారు. సుబ్బారెడ్డి గారు సిట్ నివేదికలో ఓకే జంతు కొవ్వు కలవలేదు కానీ ఏదో డాల్డా వాడారు, దాంట్లో ఏదో రసాయనాలు కలిపారు, దానివల్ల అది నెయ్యి వాసన వచ్చే విధంగా చేశారు అన్నారు. అట్లానే ఇప్పుడు సిట్టు నివేదిక ఇచ్చింది, అంతకుముందు కొన్న నెయ్యి ధర ఎంత డైరీల దగ్గర నుంచి ఇప్పుడు ఎంత రేటు, ఆ రేటుకి ఎలా వచ్చింది అంటే, ఇప్పుడు ఎలా వచ్చింది అంటే ఇప్పుడు ఎవడు నష్టానికి వ్యాపారం చేయడుగా, అంత నష్టానికి కూడా వ్యాపారం చేశాడంటే వీళ్ళకి ఎంతో కొంత లబ్ధి చేకూరుంది. తిరుమలను అపవిత్రం చేశారు, వీళ్ళు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. లడ్డు గురించి పదే ప్రస్తావించి మన వెంకటేశ్వర స్వామిని బజార్లో పెడుతుంది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. వెంకటేశ్వర స్వామి గురించి, తిరుపతి దేవస్థానం గురించి ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి 1983 తర్వాత తెలుగుదేశం పార్టీ తిరుపతి దేవస్థానాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చింది, దాని బోర్డును కానీ ఏ విధంగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి ఒంట్లో ఏ విధంగా ఉంది. మొన్న అంబటి రాంబాబు గారు వెళ్ళి అన్నప్రసాదం కూడా బ్రహ్మాండంగా ఉందని చెప్పిన పరిస్థితి, రోజా కూడా ఏర్పాట్లు బాగా చేశారని చెప్పింది. దేవుడు గురించి మీరు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇప్పటికే మీకు 11 సీట్లు ఇచ్చాడు మీరు చేసిన పనులకి ఆ దేవదేవుడు, ఇక ఆ 11 సీట్లు కూడా రావు, ఇవి పార్టీ కూలిపోయే పరిస్థితి. ఇక దీని గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని నేను అనుకుంటున్నాను. సంవత్సరంన్నరలో పాదయాత్ర మొదలు పెడుతున్నాను, 2029 అధికారం నాది, నేను వస్తే కనుక 2.0 పరిపాలన చూపిస్తాను, ఈసారి కార్యకర్తల కోసం మాత్రమే పనిచేస్తాను అంటున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలు కూడా అర్థమైపోయింది, వాళ్ళ కార్యకర్తలకు అర్థమైపోయే ఎటు అటు పరారైపోయారు. వాళ్ళకి తెలుసు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఏం చేస్తాడో. వైజాగ్ ఏదో చేస్తానన్నాడు, మభ్య పెట్టాడు, అక్కడ జనం నమ్మే పరిస్థితి లేదు. రాయలసీమకి నేనేదో చేస్తా అన్నాడు, అక్కడ జనం నమ్మే పరిస్థితి లేదు. రాజధాని వాళ్ళు అసలు నమ్మరు, రాజధాని పరిసర ప్రాంతాలలో అసలు జగన్ అసలు నమ్మను కూడా నమ్మరు. ఇక ఏ పరిసరాల్లో పోయి ఈయన పాదయాత్ర చేసి ఏం ఓట్లు తెచ్చుకుందాం అనే ఉద్దేశం ఉందో నాకైతే అర్థం కావట్లేదు.